హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం మెడికల్ రంగంలో చాలా ఎక్కువగా వాడే ముఖ్యమైన వాపులు మరియు నొప్పుల నివారణకు ఉపయోగించే కెమెరాల్ 4 టాబ్లెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ఈ టాబ్లెట్ దేనితో తయారవుతుందో చూద్దాం. కెమెరాల్ 4లో ట్రిప్సిన్, క్రైమోట్రిప్సిన్ అనే రెండు ముఖ్యమైన ఎంజైమ్లు ఉంటాయి. ఇవి మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ల వంటివి. ఇవి శరీరంలో గాయాలు లేదా ఆపరేషన్లు జరిగినప్పుడు ఏర్పడే వాపును, నొప్పిని తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇక ఈ టాబ్లెట్ను ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో గమనిస్తే, సాధారణంగా మేజర్ లేదా మైనర్ సర్జరీల తర్వాత వచ్చే వాపును తగ్గించడానికి డాక్టర్లు దీన్ని ఎక్కువగా సిఫార్సు చేస్తారు. అలాగే క్రీడాకారులకు తగిలే గాయాలు, బెణుకులు, కండరాల నొప్పులు మరియు ఎముకల ఫ్రాక్చర్ జరిగినప్పుడు వచ్చే వాపు నివారణకు ఇది బాగా పనిచేస్తుంది. పంటి ఆపరేషన్లు లేదా చిగుర్ల వాపు ఉన్నప్పుడు కూడా డెంటిస్టులు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు శ్వాసకోశ సమస్యల్లో, ఊపిరితిత్తులో పేరుకుపోయిన కఫాన్ని కరిగించడానికి కూడా దీని అనుబంధ మందుగా వాడుతూ ఉంటారు. ఈ మందు ఎలా పనిచేస్తుందంటే, మన శరీరంలో ఎక్కడైనా గాయమైనప్పుడు అక్కడ రక్తం గడ్డకట్టడం లేదా ప్రోటీన్లు పేరుకుపోవడం వల్ల వాపు వస్తుంది. ఈ కెమెరాల్ 4లోని ఎంజైమ్లు ఆ ప్రాంతంలో పేరుకుపోయిన ప్రోటీన్లను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల వాపు త్వరగా తగ్గి గాయం త్వరగా మారడానికి దోహదపడుతుంది. డోసేజ్ విషయానికి వస్తే, సాధారణంగా పెద్దలకు రోజు 3 నుంచి 4 సార్లు పరిస్థితి తీవ్రతను బట్టి డాక్టర్లు సూచిస్తారు. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ టాబ్లెట్ను భోజనానికి కనీసం అరగంట లేదా గంట ముందు ఖాళీ కడుపుతో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంజైమ్లు ఆహారంలో కలవకుండా నేరుగా రక్తంలోకి చేరి మెరుగైన ఫలితాలను ఇస్తాయి. ప్రతి మందులాగే దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు. కొందరిలో కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరోచనాలు లేదా చర్మంపై దద్దుర్లు వంటి అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటివి తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ముఖ్యంగా కిడ్నీ లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా లేకుండా ఈ మందును వాడకూడదు. అలాగే రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నవారు లేదా సర్జరీ జరగబోయేవారు ఈ మందు వాడే ముందు ముందస్తుగా సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా మందును వాడే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్ను సంప్రదించి వారి సలహా మేరకే వాడవలసి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మెడికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.